నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. ఓట్ల చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ ఏదైతే హాట్ కామెంట్స్ చేశారో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈసీ బీజేపీతో కుమ్మక్కై ఈ విధంగా ఓట్ల స్కామ్ కు పాల్పడిందంటూ కూడా రాహుల్ చేసిన కామెంట్స్ తో పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. ఈసీపై కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఢిల్లీలో రాహుల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ఈసీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఓటర్ల లిస్టు మొత్తం తప్పులు తడికేనని దుయ్యబట్టారు. దీంతో ఈసీ కూడా రివర్స్ అయింది. తప్పులు చెప్పడం కాదు, ముందుగా డిక్లరేషన్ ఇవ్వండి అంటూ ఈసీ రాహుల్ కు లేఖ రాసింది, లేదా క్షమాపణలు చెప్పాలని కూడా కోరింది. దీంతో ఒంటికాలి పేర్చిన రాహుల్ మళ్లీ ఈసీపై విరుచుకుపడ్డారు. మరోమారు కూడా ఈసీ రాహుల్ కు లేఖ రాసింది. నిబంధనల ప్రకారం తన వ్యాఖ్యలు నిజమేనని రాహుల్ డిక్లరేషన్ ఇవ్వాలని లేదా క్షమాపణలు చెప్పాలని కోరింది. గతేడాది జరిగిన లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రాహుల్ ఆరోపించారు. రాహుల్ కామెంట్స్ పై స్పందించిన ఈసీ ఓటర్ల లిస్టుపై డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాలకు చెందిన ఎస్ఈసీలు అంటే స్టేట్ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి రాహుల్ ఓటర్ల లిస్టును కూడా తీసుకున్నారు. ఆ లిస్ట్ నుంచి తీసివేసిన లేదా మోసపూరితంగా చేర్చిన ఓట్ల పేర్ల వివరాలను కూడా లిస్టును రాహుల్ బయట పెట్టారు. ఈ లిస్టు పైన డిక్లరేషన్ కావాలని కోరింది. ఈసీపై స్పందించిన రాహుల్ ఇప్పటికే తాను రాజ్యాంగంపై సంతకం చేశారని, మళ్లీ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. అటు రాహుల్ తీరుపై బీజేపీ ఫైర్ అయింది. ఈసీపై నమ్మకం లేని వాళ్ళు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఓట్ల చోరీపై చేసిన ఆరోపణలను ఈసీకి రాతపూర్వకంగా ఇవ్వకపోవడంపై తీవ్రంగా దుయ్యబట్టింది. ఇలాంటి టైంలో డిక్లరేషన్ ఇవ్వడానికి రాహుల్ కు సమస్య ఎందుకు? డిక్లరేషన్ ఇవ్వడంలో ఎందుకు వెనకాడుతున్నారు? ఓట్ల చోరీ జరిగిందన్నప్పుడు డిక్లరేషన్ కూడా ఇవ్వకపోవడంలో కారణం ఏంటి అన్న అనుమానాలైతే ప్రజెంట్ కలుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రెండు వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి, ఎందుకు డిక్లరేషన్ ఇవ్వట్లేదు రాహుల్ గాంధీ అనేది. ఒకవేళ నిజంగానే ఈసీ మీద నమ్మకం లేకపోతే గనుక మీరు ఎంపీ పదవికి రాజీనామా చేయండి, ఎందుకంటే అదే ఈసీ కదా ఎంపీ ఎలక్షన్స్ కూడా నిర్వహించింది అనేది ఒకటి. లేదు, ఈ విధంగా తప్పులు తడక జరిగింది కాబట్టి మేము ఓడిపోయాం అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి వెర్షన్. నిజంగానే ఈసీ విధంగా చేసిందా? అందుకే కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర ఇక్కడ కూడా ఎస్ఈసీల నుంచి ఓట్ల లిస్ట్ తెప్పించుకుని ఇవన్నీ చేస్తారు. మరి కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ గవర్నమెంటే కదా, సిద్ధరామయ్య సర్కారే కదా, మరి ఏ విధంగా అక్కడ తప్పులు జరిగాయి? చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. కావాలని చెప్పి పొలిటికల్ యాంగిల్లో టర్న్ అంటే బాంబు పేల్చుతారన్నారు, దాంట్లో భాగంగానే చేసినటువంటి కామెంట్స్. మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీకి సంబంధించి అధికార ప్రతినిధి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ సంబంధించి సీనియర్ లీడర్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా వెంకటరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. నమస్తే, చెప్పండి. ఒక పెద్ద బాంబే పేల్చారు. ఈసీ ఉన్న ఓట్లను తొలగించి లేని ఓట్లను నమోదు చేసి కావాలని ఇదంతా చేస్తుంది, బీజేపీతో కుమ్మక్కై ఈసీ దంతా చేస్తోంది కాబట్టి మేము ఓడిపోయామనేది అని చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఆశ గారు, అది బాంబే కాదు, రోజు రాహుల్ గాంధీ గారు ఈ మధ్య కాలంలో అటువంటి బాంబులే వేస్తున్నాడు. ఒకటి, సింధూరు సంబంధించినటువంటిది, పాకిస్తాన్ తో జరిగినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి అంశం లోపల ఎన్ని విమానాలు పడిపోయినాయి అనేటువంటిది ఒక బాంబు. ఆయన అప్పుడప్పుడు వెళ్తుంటాడు విదేశాలకు, ఎక్కువ భాగం విదేశాలకు వెళ్తున్నటువంటి సందర్భం లోపల అమెరికాలోను, కెనడాలోను, ఆస్ట్రేలియాలోను, ఇతర దేశాల్లోనూ ఆయన మాట్లాడుతున్నటువంటిది కూడా మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే భారతదేశానికి వ్యతిరేకంగా, భారతదేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా, భారత అంతర్గత సమస్యలను విదేశీ ప్రెస్లో మాట్లాడేటువంటి ఒక అలవాటు ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నెహ్రూ, మొట్టమొదటి ప్రధాని నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఆయన కొంత గుర్తింపు ఆ రకంగా వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా ఆయన ఏదో సమర్థుడు అనేటువంటిది కాదు. ఇప్పుడు ఇక్కడ
ఈ ఈడీ మీద దాడి పెట్టినాడు, సిబిఐ మీద దాడి పెట్టినాడు, ఎలక్షన్ కమిషన్ మీద, ఇంతకుముందు ఈవీఎంల మీద, చాలా కాలం ఈవీఎం మీద మాట్లాడాడు కదా ఆశా గారు ఆయన. ఇప్పుడు ఏమంటున్నాడు, ఓటర్ ఉన్నారు కొన్ని ఓట్లలోనేమో ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ లేకుండా ఎంతమంది ఓటర్ లిస్ట్ లో ఉన్నారనేది కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించారు కదా రాహుల్ గాంధీ. ఇప్పుడు ఒక్కటే మేడం, చాలా విషయాలు ఇప్పుడు నేను చెప్తాను. నా విషయం ఉంది, నాకు 2 ఓట్లు ఉన్నాయి. చాలా కాలం నుంచి 2 ఓట్లు ఉంటే ఒకటి తీసేయాలంటే వాళ్ళు తీసేయాలి. ఒకటి హైదరాబాద్ లో ఉంది, ఒకటి మా ఊర్లో ఉంది. నేను ఒకటే ఉపయోగిస్తా, ఊర్లో వేసేస్తాను నేను ఓటు. ఓటర్ లిస్ట్ లో తప్పులు ఉండొచ్చు, ఓటర్ లిస్ట్ లో అడ్రస్ తప్పు ఉండొచ్చు. వెంకరెడ్డి గారు నేనేమంటున్నా అంటే ఒక మాట ఒప్పుకుందాం, 2 ఓట్లు ఉన్నాయా, ఒకటి డిలీట్ చేశారా, స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి? చేయలే, రెండు కంటిన్యూ అవుతున్నాయి. అదే కదా నేను చెప్పాలి. అలాంటప్పుడు ఈజీ తప్పు చేస్తున్నట్టు కదా. మీరంటే న్యాయంగా ఉండి సక్రమంగా ఉండి ఒక చోటే ఓటు హక్కు వినియోగించుకున్నారు కాబట్టి మీరు అందుకనే చెప్తున్నాను, ముందుకెళ్లారు. చాలా మంది లేదు, ఇప్పుడంతా ధనార్జనతోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇక్కడ అక్కడ కూడా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు తప్పే కదా. అట్లా అనేక మందికి ఉన్నాయి, ఉపయోగిస్తున్న వాళ్ళు ఉపయోగిస్తుండొచ్చు. నా మటుకు నేనేంటంటే ఒకే ఓటును ఉపయోగిస్తానని చెప్తున్నాను. ఇక్కడ అవకతవకల గురించి వచ్చినప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి దాని కింద. అడ్రస్లు చేంజ్ అవుతాయి, పేర్లు చేంజ్ అవుతాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. సరే, ఏదైతేనేమి రాహుల్ గాంధీ గారు ఆ నిరాధారమైన ఆరోపణలు చేయడం, ఎందుకంటే డీలిమిటేషన్ మీద ఆరోపణలు చేస్తారు, సౌత్ వర్సెస్ నార్త్ ఆరోపణలు చేస్తారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రజల అభివృద్ధి కోణం లోపల, దేశాభివృద్ధి పద్ధతి లోపల ప్రజలకి ఏ సామాజిక అభివృద్ధి అందించాలనేటువంటి ప్రణాళిక, ప్రత్యామ్నాయం, ఎన్నికల ఎజెండా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఆరోపణలు చేసి, సంచలనమైన ఆరోపణలు చేస్తే తప్పకుండా ప్రచారంలోకి వస్తాయి. తప్పేం కాదు కదా. తప్పేం లేదనిపిస్తోంది కదా. నేనేమంటున్నా, ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేసింది. ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కమిషన్. అది దేశంలో మనం అందరం గౌరవించవలసినటువంటిది. దానితోనే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రభుత్వాల ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిలో పరిపాలనలు కొనసాగుతాయి. దీన్ని మనం మర్చిపోకూడదు. వీటిని ఏంటంటే కలుషితం చేస్తున్నాడు ఆయన. ఏది కలుషితం చేయలేదండి, కోర్టు దగ్గర నుంచి ఇప్పటిదాకా అన్ని రకాల సంస్థలను, ఇండిపెండెంట్ సంస్థలను, రాజ్యాంగబద్ధమైన సంస్థల మీద ఆరోపణలు చేయడంలో నిష్ణాతుడు రాహుల్ గాంధీ గారు. మరి ఇది ఎంత ఉండేది మేడం? ఒకవేళ ఉంది అని ఆయన అనుకుంటున్నట్టయితే ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఏమిటి? మీరు ఏం చెప్పదలుచుకుంటారో చెప్పండి, మీరు లిఖితపూర్వకంగా ఆధారాలతో వాటికి కట్టుబడి సంతకం పెట్టండి అంటే ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నాడు. పార్లమెంట్ లో నేను ప్రమాణ స్వీకారం చేసిన అదే అనండి మాట్లాడాల్సింది. పార్లమెంట్ కి దీనికి ఏం సంబంధం అండి? ఒక ఆరోపణ చేసినప్పుడు అత్యున్నత ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఒక జ్యుడిషియరీ, దానికి ఉండేటువంటి స్టేటస్ వేరండి దేశంలో. అన్ని ఈ ప్రభుత్వాలు ఏర్పడడానికి కారణమవుతాయి. దానికి లోటుపాట్లు ఉన్నాయా లేవా? ఇంతకాలం ఉన్నదంగా మాట్లాడినాడు కదా, ఈవీఎంలో పొరపాట్లు ఉన్నాయని చెప్పి అది పోయింది, ఇప్పుడు ఇది పట్టుకొచ్చినాడు. సరే కానివ్వండి, నేను ఆయన ఆరోపణలే కరెక్ట్ అనుకుందాం 2 నిమిషాలు. ఏవేవైతే ఉన్నాయో, ఏ నియోజకవర్గంలో బెంగళూరులో, కర్ణాటకలో ఆయన చేసినటువంటి పరిశీలన ఉందో, మొన్న ఢిల్లీలో ఆయన గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టిండ్రు. అందరి ఇండియా గ్రూప్ కు సంబంధించినంతా తానా అనేటువంటి పడిలో మంచిది అనుకుందాం, వాస్తవం అనుకుందాం, కొద్దిసేపు 5 నిమిషాలు అనుకుందాం. దానికి సంబంధించిన మొత్తం డేటా, కంప్లైంట్ ఎన్ని పేజీలు అయితే చేసి మీ పేరు మీద సంతకం పెట్టి ఇయ్యాలి కదా ఎలక్షన్ కమిషన్ కు. ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వకుండా మనం మాట్లాడిపోతే ఎట్లయితుందండి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎన్ని విమానాలు పడిపోయినాయి చెప్పమంటాడు మోదీని లెక్క. మళ్ళీ మాట్లాడదాం. మీరు అడిగిన క్వశ్చన్స్ కి మాకున్న కొన్ని క్వశ్చన్స్ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి నుంచి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఆశా గారు నమస్కారం. మీకు మా వెంకటరెడ్డి సార్ గారికి. డిక్లరేషన్ ఇవ్వడానికి వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటి అనేది ప్రశ్న. అదే చెప్తున్నామండి. ఎలక్షన్ కమిషన్ ఈరోజు బీజేపీ పార్టీ జేబు సంస్థగా మారి ఆర్టికల్ 324 ప్రకారం ఒక స్వచ్ఛందంగా ఇండిపెండెంట్ గా వ్యవహరించాల్సినటువంటి ఒక సంస్థ రాహుల్ గాంధీ నుంచి అఫిడవిట్ మీద సంతకం పెట్టి మీరు ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ చేయాలని అడగడంలోనే ఇక్కడ రాజకీయం కనిపిస్తుంది. ఒక రాజకీయ పార్టీ లాగా భారత ఎన్నికల సంఘం వ్యవహరిస్తుంది. నిజంగానే రాహుల్ గాంధీ గారు అఫిడవిట్ మీద సంతకం పెట్టి, న్యాయవాదితో అఫిడవిట్ మీద సంతకం పెట్టి ఒక ప్రతిపక్ష హోదా నాయకుడిగా ఇస్తాడే అనుకోండి, భారత ఎన్నికల కమిషన్ కూడా యావత్ భారత ప్రజలందరికీ దొంగ ఓట్లు లేవు, నిజమైన ఓట్లే ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా ఒక అఫిడవిట్ ఇవ్వగలరా? ఆశా గారు, ఒక లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు
ప్రజల వైపున ప్రజల కోసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా యావత్ మీరు డిసైడ్ అయ్యారా కాబోయే ప్రధాని అని? అంతే కదండి. ఇండియా కూటమి నేతలు అంగీకరిస్తారా? పేపర్ కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు. ఇండియా కూటమి నేతలు అంగీకరిస్తారా? మరి దీన్ని మనం వేరే పాయింట్ లో తీసుకెళ్తే కనుక చాలా లెంతీ టాపిక్ అవుతుంది. ఇండియా కూటమిలోనే అనేక పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఆ పాయింట్ తరమి తీసుకొస్తున్నారు. అంతా కూడా సెపరేట్ డిస్కషన్. డిక్లరేషన్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? ఒకవేళ డిక్లరేషన్ ఇవ్వకపోతే గనక మేము తప్పుడు రిపోర్ట్ ఇచ్చాము లేదంటే తప్పు చెప్పాము కాబట్టి ఈసీకి క్షమాపణ చెప్తున్నామని చెప్పాలని చెప్పి ఈసీ కోరుతోంది. ఈసీకి క్షమాపణ, ఈసీ నిజంగా స్వతంత్ర సంస్థగా ఏమంటారు వాళ్ళు ఎలక్షన్ నిర్వహిస్తే ఇట్లాంటి సందర్భమే వచ్చేది కాదు. వాళ్ళు ఒక పార్టీ తరపున ఒక పార్టీ ఏజెంట్ గా వ్యవహరించడం, ఇలాంటి ఆరోపణ చేయడం ఒక భారత పౌరుడిగా మేము కూడా సిగ్గుపడుతున్నాం. ఎంతో మంది ఈ రోజు రాహుల్ గాంధీ గారు అడుగుతున్నటువంటి 5 ప్రశ్నలు ఏంది, ఇందులో ఎన్ని ఫేక్ ఓట్లు ఉన్నాయి, ఓట్ వేసిన తర్వాత సీసీ ఫుటేజ్ మాకు ఇవ్వండి. బీహార్ నుంచి తేజస్వి యాదవ్ కూడా ఒక కామెంట్ చేశారు, నా ఓటు ఎక్కడ కనిపించట్లేదు, నేను ఓటు హక్కు వినియోగించుకుందాం, నా ఓటు ఎక్కడ కనిపించట్లేదు అంటే ఈసీ రెస్పాండ్ అయింది ఆ టైంలో, ఇదిగోండి మీది సీరియల్ నెంబర్, ఇదిగో ఇక్కడ ఉంది, మీ ఓటు ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఎస్ ఉంది అన్నారు. అట్లాగే ఏదైనా జరుగుతుందా? లేదు, నిజంగా ఉంటే గనక ప్రజల ముందు పెట్టినప్పుడు ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటుంది కదా డిక్లరేషన్ ఇస్తే కనుక. ఆశా గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అదే ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్ గా కూడా మొన్న బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో 7 పార్లమెంటు స్థానంలో 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక నియోజకవర్గంలో మాత్రమే బీజేపీ పార్టీ గెలిచింది. గెలిచినటువంటి బీజేపీ పార్టీకి ఆ యొక్క అసెంబ్లీ స్థానం, ఆ యొక్క అసెంబ్లీలో 1,290,000 ఓట్లు అధికంగా వచ్చి పార్లమెంటు స్థానం గెలవడం జరిగింది. ఈ విధంగా ప్రధానమంత్రి మోడీ బీజేపీ పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి ఉన్నటువంటి వ్యత్యాసం కేవలం ఏదైతే 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయో ఇలాంటి దొంగ ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిందని కర్ణాటకలో డిసైడ్ అయ్యి ఇంకొక పాయింట్ కూడా వస్తోంది శ్యామ్ ప్రసాద్ గారు, అది కూడా క్లారిటీ ఇవ్వండి. ఎందుకు బరాబర్ 25 స్థానాలను ఎంచుకొని బీజేపీ ఆ నియోజకవర్గాలు ఎందుకు ఏపీలో ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఏపీలో కూడా బీజేపీ ఫోకస్ చేయాల్సింది, కాంగ్రెస్ ఇటుపక్క ఎందుకు? ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ ఫోకస్ చేస్తే 8 స్థానాల వరకు 16 స్థానాలు కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు కొన్ని వరకే ప్రయారిటీ తీసుకుని ఈసీతో కుమ్మక్క ఈ నియోజకవర్గాలను దొంగ ఓట్లు కావాలని చెప్పింది అనుకుంటారా? అనుకోవచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కొంతమంది స్వచ్ఛంద సంస్థల ద్వారా టీం ద్వారా ఎంక్వైరీ చేసి కొన్ని సెలెక్టెడ్ స్టేట్లను ఎంచుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో భారత ఎలక్షన్ కమిషన్ సక్రమంగా పనిచేసే విధంగా ఏదో భారత ఎన్నికల కమిషన్ మేము అగౌరవపరచాలి, వాళ్ళ పైన నిందలు వేయాలని కాదు, ప్రజలు తమ యొక్క ఏమంటారు స్వాతంత్ర పూర్వకంగా ప్రజలు రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చినటువంటి హక్కు ఓటు హక్కు, ప్రతి ఒక్కడికి ఆయుధం లాంటిది ఓటు హక్కు. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఏమంటారు మనం ఎవరిని న్యాయ నిర్ణేతలు నిర్ణయించేది ఓటరు. కాబట్టి ఇట్లాంటి ఓట్లలోనే అవకతవకలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత భారత ఎన్నికల కమిషన్ ఉంటుంది. అదే పాయింట్, డిక్లరేషన్ ఇవ్వడానికి వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకు డిక్లరేషన్ ఇవ్వడం లేదు? ఈసీ అడుగుతోంది కదా డిక్లరేషన్ ఇవ్వాలని. ఇప్పుడు తప్పు జరిగిందని చెప్పి బహిరంగంగానే రాహుల్ గాంధీ గారు పబ్లిక్ మీటింగ్ లోనే మాట్లాడడం జరుగుతుంది. పబ్లిక్ మీటింగ్స్ లో చాలా కామెంట్స్ చేస్తుంటారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఇది పబ్లిక్ మీటింగ్స్ లో, బహిరంగ ప్రదేశాల్లో, బహిరంగ సభల్లో, లేదంటే పార్టీ మీటింగ్స్ లో చాలా కామెంట్స్ చేస్తుంటారు. కానీ దానికి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వీళ్ళ యాక్షన్ రూపేనా వెళ్ళాలనుకుంటే గనక డిక్లరేషన్ ఇవ్వమంటున్నారు కదా, అప్పుడు నిజంగానే ఇదంతా అవకతవకలు జరిగితే యాక్షన్ తీసుకుంటారు కదా. ఆశా గారు, డిక్లరేషన్ ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు మామూలు వ్యక్తి కాదు, ఒక ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరపున గొంతుకై వినిపించినప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈసీకి సమాధానం చెప్తే ఈసీ ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఎలాంటి దొంగ ఓట్లు లేదని చెప్పి ఈసీ కూడా అఫిడవిట్ ఇవ్వగలరా అండి? అది ఈసీని అడగడం కరెక్టా? ఫస్ట్ మీరు ఈసీ చెప్పినట్టు డిక్లరేషన్ ఇస్తే అదంతా కరెక్ట్ అయితే మళ్ళీ మీరు క్వశ్చన్ చేయడానికి రైట్ ఉంటుంది కదా. అసలు రైట్ లేకుండా మీరు ఓన్లీ ఆధారాలు చూపించి మేము డిక్లరేషన్ ఇవ్వము సంతకం చేయమంటే నెక్స్ట్ ఏంటనేది ఇంకా అక్కడతో కామానే కదా, దానికి పుల్ స్టాప్ పడే ఛాన్స్ లేదు, యాక్షన్ తీసుకునే ఛాన్స్ కూడా లేదు. వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు. ఒక్క నిమిషం శ్యామ్ గారు. ఆశా గారు ఒక్క నిమిషం. డిక్లరేషన్ ఇవ్వడం అంటే యావత్ ప్రజలందరినీ కూడా అవమానపరిచినట్లే. డిక్లరేషన్ ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యంలో ఎందుకు ఆధారాలు నిరూపించడం అవుతుంది కదా, ప్రజలను ఎందుకు మోసం చేసినట్టు అవుతుంది? ఇప్పుడు ఆశా గారు
ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ గారు ప్రశ్న అడుగుతున్నారు, ఎలక్షన్ కమిషన్ కూడా డిక్లరేషన్ ఇస్తుందా ఏ తప్పులు జరగలేదు అనేటువంటి మాట. ఎస్, ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసి కింద రిటర్నింగ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఐఏఎస్ లకు సంబంధించిన సంతకాలు ఉంటాయండి. అంటే అది కరెక్ట్ అనే వాళ్ళు చెప్పినట్టుగా మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తప్పులు తీసి మళ్ళీ వాళ్ళు అడగొచ్చు, మనం తప్పులు తీసి మీరు ఈ తప్పులు ఎట్లా పబ్లిష్ చేసినారు అనేటువంటిది యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, కోర్టులకు ఉంటుంది, ఆ పొలిటికల్ పార్టీలకు ఉంటుంది. మీరు ఆరోపణలు చేయడంలో నిరాధారమైన ఆరోపణలు, ఎందుకంటే ఆయన రేపు బీహార్ లో ఓడిపోతున్నాము అనేటువంటి దాని కింద ముందు ఓడిపోయేదానికి ప్రత్యామ్నాయ జవాబులను ఎత్తుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. అట్లా ఉంటుందా అనండి ఎక్కడైనా? చెయ్యి, నువ్వు ఆరోపణలు చేయి, 1/2 రాసి ఎలక్షన్ కమిషన్ చేయి, దాన్ని ప్రెస్ కు రిలీజ్ చేయి, ఎలక్షన్ కమిషన్ దాని మీద ఏం జవాబు చెప్తారో చెప్పు. మనం అంతా ప్రజలంతా ఉన్నారు కదా, దేశంలో మేధావులు ఉన్నారు కదా, అనేక సంస్థలు ఉన్నాయి కదా, సంఘాలు ఉన్నాయి కదా, వాటి మీద రియాక్ట్ అవుతారు కదా. అవన్నీ వదిలేసి ఎక్కడ వెతుక్కుందాము అనేటువంటి పద్ధతి లోపల ఆయన రాజ్యాంగం మీద దాని అర్థం ఉందా? చిన్నపిల్లాడు మాట్లాడినట్టుగా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన అంటే మళ్ళీ ఇవి ఆరోపణలు చేసినప్పుడు రాజ్యాంగం ప్రకారంగా నువ్వు ఈ చేసినటువంటి ఆరోపణలకు ఒక మామూలు వ్యవస్థ మీద ఆయన ఆరోపణలు చేయడం లేదు, జ్యుడిషియరీ మీద, ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి మీద అట్లా చేసినట్టుగా కనపడుతున్నటువంటిది. ఊకే గాలికి మాట్లాడిపోతే అయిపోతుందా? నీ ఓడిపోతే నీ ప్రజల్ని ఓటమి. ఇంకొక మాట మేడం, లోకసభ చెప్తే ఇంకా 2 ఓట్లు స్టిల్ కంటిన్యూ అవుతుందని చెప్పి మీరే చెప్తున్నారు. సో తప్పులు జరుగుతున్నట్టే కదా. తప్పులు జరిగినాయా లేదా అని తెలుసుకోవాలంటే ఇవ్వాలి కదా, ఆయన ఇస్తే దాని మీద ఎంక్వైరీ అవుతుంది కదా. ఎంక్వైరీ అయినప్పుడు ఈసీ పట్టుబడుతుంది కదా, ఈసీ దొంగనాటకాలు ఆడుతుంది అనేటువంటిది బయటకు వస్తుంది కదా, మంచిది మీకే కదా, మీకే మేలవుతుంది కదా. రెండవది, అక్కడ ఎవరు ఉన్నారండి? లోక్సభ ఎన్నికలకు ముందు 6-7 మాసాల ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సిద్ధరామయ్య గారు ఉన్నారు. ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరుంటారండి? ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరుంటారండి? మామూలుగా వీళ్ళే ఉంటారు, ఎవరు? కలెక్టర్లే ఉంటారు. కలెక్టర్లు ఆ ప్రభుత్వం కిందనే పనిచేస్తారు. ఇప్పుడు తెలంగాణలో మనం చూడలేదండి, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది, అవునన్నా కాదన్నా చట్ట ప్రకారంగా. మరి అక్కడే 25 స్థానాల్లో ఉన్నంట. 25 మైనస్ అయితే మా పార్టీ ఆ అధికారంలోకి రాదు, మా కూటమి అనేది ఆయన లెక్కలు. ఇటువంటి చిన్నపిల్లాడు మనస్తత్వం కలిగిన రాహుల్ గాంధీ గారు ఇమేజ్ పెంచుకోవాలా, దాని యొక్క పరిపక్వత పెంచుకోవాలి, రాజకీయాల ఆలోచన విధానాన్ని పెంచుకోవాలి తప్ప, నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పు. నువ్వు ఊక గాలికి నేను మాట్లాడిపోతా అంటే నువ్వు ఏం మాట్లాడతావు? అక్కడ ఇట్లే మాట్లాడేస్తుండు, అమెరికాలో మాట్లాడతాడు ఇట్లే దేశం గురించి మాట్లాడచ్చు అనండి. అమెరికా నుంచి, బ్రిటన్ నుంచి చాలా మంది. దీంట్లో మనం ఇన్వాల్వ్ చేసుకుంటే కనుక టాపిక్ లెంతీ అవుతుంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అడిగేది ఒకటే, ఒకవేళ నిజాలను ఆధారాలతో పాటు ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారో అవే ఆధారాలను డిక్లరేషన్ త్రూ ఇస్తే గనక వారి మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఓట్లకు సంబంధించి తొలగించారనేది పార్లమెంట్ లో దద్దరిల్లింది. మీరు అడుగుతూ ఉన్నారు, అధికార పార్టీ నుంచి క్వశ్చన్ ఇంకా ఆన్సర్ రాలేదు, మనం అంతా చూస్తున్నాం. సో ఏదైతే ఓడిపోతున్నారు కాబట్టి ఈసీ మీద ఏదో ఒక విధంగా నింద వెయ్యాలి కాబట్టి ఇదంతా చూపిస్తున్నారు అంటున్నారు. అది కాదు అనుకుంటే కనుక ఆధారాలతో డిక్లరేషన్ ఇవ్వండి అంటున్నారు. ఇప్పుడు ఆశా గారు ఎట్లుంటదంటే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు అడిగినప్పుడు ఈసీ సమాధానం చెప్పాల్సి ఉంటది. ఈసీ లోటుపాట్లను, వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అభ్యర్థులన్నీ చాలా మంది నాయకులు ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అనేకమైనటువంటి డీటెయిల్స్, ఆధారాలు, ఎక్కడ ఏ రాష్ట్రంలో ముందు పార్లమెంట్ జరిగినటువంటి ఎలక్షన్ లో ఏ తప్పులు జరిగినాయి, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన దగ్గర ఎలాంటి తప్పులు జరిగినాయి. గతంలో మనం తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే స్వయాన రజత్ కుమార్ గారే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఈ యొక్క 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి నిర్ధారించి ప్రజలకు క్షమాపణ చెప్పినటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు ఇండిపెండెంట్ గా వివరించాల్సినటువంటి ఒక ఎన్నికల కమిషన్ ఏదున్నప్పటికీ కూడా ఒక సమాధాన రూపంలో ఉండాలి, కానీ అధికార ప్రతిపక్ష పార్టీల లాగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకునేటట్లు ఉండొద్దు. అనేక సార్లు రాహుల్ గాంధీ గారు మొరబెట్టుకొని ఇట్లాంటి దొంగ ఓట్లు ఉన్నాయి, వివిప్యాట్ల లెక్క చెప్పట్లేదు, ఏదైతే 5 గంటల తర్వాత జరిగినటువంటి పోలింగ్ లెక్క చెప్పట్లేదు, భారీగా పోలింగ్ అయ్యిందని చెప్పి ఆ భారీ పోలింగ్ ముసుగులో దొంగ ఓట్లు వేస్తున్నారు. సరే, అది ఓన్లీ బీజేపీ పార్టీకే లాభం జరుగుతుందా లేదా కాంగ్రెస్ పార్టీకి జరుగుతుందా ఇతర పార్టీలకు జరుగుతుందా అని కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్న. ఆశా గారు, కర్ణాటకలో కూడా ఈ విధంగా జరిగింది అంటున్నారు. కర్ణాటకలో గవర్నమెంట్ ఎవరిది? మీదే కదా, సిద్ధరామయ్య గవర్నమెంట్. అక్కడ కూడా కొట్లాలు జరుగుతుంది, వేరే విషయం. జరిగేది ఓన్లీ
పార్టీలకు సంబంధం కాదు. యావత్ ఇప్పుడే కదా బీజేపీతో ఈసీ కుమ్మక్కై బీజేపీని గెలుపొందించడానికి బీజేపీ గెలవడానికి అని చెప్పి ఆరోపణలు. మళ్ళీ పార్టీతో సంబంధం లేదంటే అఫిడవిట్ రాహుల్ గాంధీ గారు ఇవ్వాలంటే ఎలక్షన్ కమిషన్ కూడా ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. వాళ్ళు కూడా ఒక న్యాయవాదిని పెట్టుకొని అఫిడవిట్ యావత్ ప్రజలందరికీ కూడా ఎలక్షన్ తరపున ఏ ఒక్క ఓటర్ కూడా నష్టపోలేదు, ఏ ఒక్క దొంగ ఓటు కూడా పడలేదు, ఏ ఒక్కరికి కూడా మేము నష్టం ఒక్క పాయింట్ తర్వాత మరొకటి వస్తుంది అంతేగా. ముందు ఒక పాయింట్ అయితే రేస్ చేశారు, దొంగ ఓట్లు ఉన్నాయి, ఓట్ల లెక్కింపు సరిగా లేదు, ఓటర్ లిస్టులు అంతా అవకతవకలు జరిగాయని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. తర్వాత ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఫోటోలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఫోటోస్ లేవనేది కూడా క్లియర్ కట్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించారు. ఈసీ రెస్పాండ్ అయింది, డిక్లరేషన్ ఇమ్మని అడుగుతోంది. డిక్లరేషన్ ఇస్తే ఆ తర్వాత పాయింట్ కదా, నెక్స్ట్ స్టెప్ కదా అది. డిక్లరేషన్ అంటే మేడం, డిక్లరేషన్ అంటే సంతకం చేసి ఇమ్మనే కదా. ఆశా గారు డిక్లరేషన్ ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానం చేయడం. ఎందుకు ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం అనే పాయింట్ ఎందుకు వస్తుంది? అంటే కాంప్లైంట్ ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ ఒక స్వయం ప్రతిపత్తిగా కలిగిన సంస్థ కాబట్టి ప్రజల తరఫున అన్ని తీసుకోవాలి, ఆధారాలు సేకరించాలి. ఆధారాలు ప్రతిపక్ష పార్టీలు అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ కమిషన్ పంపించడం జరిగింది. అంటే ఈ రోజు రాహుల్ గాంధీ గారు స్వయాన ఒక అడ్వకేట్ ను పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ కు ఇంకా రాహుల్ గాంధీ గారికి వేరే పని ఏం లేదు, ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ రాసుకుంటూ ప్రజల తరపున పోట్లాడడానికి కదా ప్రతిపక్ష పార్టీ ఉంది. చేసిన ఆరోపణలు లేదు సారీ శ్యామ్ ప్రసాద్ గారు, మీరేదైతే ఏ పని లేకుండా రాహుల్ గాంధీ అడ్వకేట్స్ కోర్టు చుట్టూ తిరగాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్నారు. నష్టం జరిగింది, లోపం జరిగింది, అన్యాయం జరిగింది, అక్రమం జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు, ఆధారాలతో చూపిస్తున్నారు. ప్రజల గురించే కదా మీరు కొట్లాడేది, మాట్లాడేది, పోరాడేది. ఆధారాలతో సహా ఏ ఒక్క అసెంబ్లీలో మహాదేవ్పూర్ అనే అసెంబ్లీలో ఎన్ని ఓట్లు పోలైనాయి 2020 డిక్లరేషన్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? మేడం ఆశ గారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ కమిషన్ తన యొక్క బెదిరింపు పనులు మానుకోవాలి. ప్రతిపక్ష నాయకులను అఫిడవిట్లు అడిగి బెదిరించే ధోరణి మానుకోవాలి. ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో దానిలో అన్నింటినీ గుర్తించాలి, ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలి. లేదంటే భారత ఎలక్షన్ కమిషన్ పైనే ప్రజలకు ఒక చులకన భావన ఏర్పడే విధంగా ఉంటది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు స్వచ్ఛందంగా పనిచేయాలి. ఒక పార్టీ జేబు సంస్థగా పనిచేయొద్దు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, డిక్లరేషన్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదంటారు? 100% డిక్లరేషన్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఏంటి అనుకోవచ్చు వెంకటరెడ్డి గారు? డిక్లరేషన్ ఇవ్వము అంటున్నారు, ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఒకటే మాట చెప్తాను నేను. మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాము. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నా మీద ఫలానా వాడు దాడి చేసినాడు అనేటిది అన్నప్పుడు మంచిదండి మేము యాక్షన్ లోకి వస్తామంటారా, ఒక అప్లికేషన్ ఇవ్వమంటారా? బహిరంగంగా దాడి అవసరం కూడా ఉంటది. సుమోటోగా అది వేరు సార్. వెంకటరెడ్డి సార్, ఇప్పుడు మీరు దాడి చేసినటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చేటటువంటి పరిస్థితులు రాహుల్ గాంధీ అయితే డిక్లరేషన్ ఇచ్చే అవకాశమే లేదు. ఆధారాలు చూపించాం పార్లమెంట్ లో, సభ్యుడిగా నాడు డిక్లరేషన్ ఇచ్చాను కాబట్టి అందుకని ఏం కావాలంటున్నారు. మరి బీజేపీ నుంచి కౌంటర్ అటాక్ చూస్తున్నాం. మరి రాహుల్ గాంధీ నిజంగా డిక్లరేషన్ ఇస్తారు, ఇవ్వకపోతే ఈసీ నుంచి వచ్చే రియాక్షన్ ఏంటో థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. స్పెషల్ డిబేట్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.